వెల్కమ్ టు CRB9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సాక్షి మీడియాలో కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొన్న కృష్ణంరాజు. సాక్షి టీవీ నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే కృష్ణంరాజు రాజకీయ విశ్లేషకుడు అమరావతిని వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని కూటమి మహిళలు నినాదాలు చేశారు. తిరువూరు కూటమి పార్టీల మహిళల నాయకత్వంలో తిరువూరు పోలీస్ స్టేషన్ SI 1 కెవిజివి సత్యనారాయణకు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఆడబిడ్డలను అవమానించిన వారిని ఉపేక్షించేది లేదని వారిపై అత్యంత కూడా లేకుండా ఇంటికి పంపించారు జనం. అదే ఇంకా సిగ్గు లేకుండా నువ్వు అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ప్రకటిస్తున్నావు. నిన్ను నీ ఛానల్ని సాక్షి ఛానల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము. కృష్ణలుగులో దాక్కున్నావు. రెండు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తానే ఉన్నావు కదా. నువ్వు ఒక మహిళవే, నీ ఇంట్లో మహిళలు ఉన్నారు. దీన్ని ఖండించి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ సందర్భంగా మేము రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత గారికి, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైల్య గారికి, రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ జవహర్ గారికి ఈ కేసుని సుమోటాగా స్వీకరించి వాళ్ళ తగిన శిక్ష పడేలాగా చేయవలసిందిగా మేము కోరుచున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజధాని పట్ల మాట్లాడిన తీరు కృష్ణంరాజు గారు చాలా ఘోరంగా ఉంది. ఆడవాళ్ళ పరంగా నిత్యంగా మాట్లాడారు. ఆ మాటలన్నిటికీ ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కృష్ణంరాజు అనే వ్యక్తిని మీరు కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మొన్న జరిగిన డిబేట్ మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు జరిగిన డిబేట్లోని కృష్ణంరాజు గారు అలాగే సాక్షి టీవీ యాజమాన్యం మొత్తం కూడా కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 11 సీట్లు మాత్రమే పరిమితం చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టారు కాబట్టి యాజమాన్యంతో భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ముఖలను కలుపుకొని సమూహంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడాలని ఆ ఉద్దేశం కలిగే ఈ పనులకి ఈ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోని అదే రాజధానిలో కాదా, అమరావతిలో కాదా, మొన్నదాకా విజయమ్మ గారు ఉన్నది అక్కడ కదా, షర్మిలా గారు ఉంది అక్కడ కదా, నీ అక్క చెల్లెళ్ళు, నీ అమ్మలో, నీ కుటుంబ సభ్యులందరూ ఉన్నది అక్కడే. అయితే ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలో సాక్షి సేనలకు సంబంధించిన వానర్స్ మొత్తం కూడా, యాజమాన్యం మొత్తం కూడా అక్కడుండి వ్యాపారాలకు పనికొచ్చిన రాజధాని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నివసించడానికి పనికి రావట్లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నవాళ్ళు మొత్తం మహిళలు అందరూ కూడా వేశ్యల రాజధాని అని అడుగుతున్నారు. అక్కడ HIV పాజిటివ్ ఎక్కువ ఉందని అడుగుతున్నారు. ఎక్కడ చూశారు? ఎవరితో HIV పాజిటివ్ బట్టి ఆయన మాట్లాడితే ఆడవాళ్ళ జోలికి వస్తే పునాదులే కదిలిపోయినాయి. ఇప్పుడు ఆడవాళ్ళ జోలికి వచ్చి ఆడవాళ్ళని తప్పుడు కోతలు కూసిన కృష్ణరాజుని తక్షణమే అరెస్ట్ చేయాలని తిరువూరు PSలో మేము కంప్లైంట్ ఇచ్చాము. అతనికి బుద్ధి చెప్పాలి. రెండోసారి ఆడవాళ్ళ జోలికి వస్తే పుట్టగతులు కూడా ఉండవని చెప్పేసి అతనికి తెలిసేటట్టుగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళని అన్నారు అంటే ఇందులోని SC మహిళలు కూడా ఉన్నారు. ఇంకా అతన్ని లోతుగా ఇంకా గట్టిగా అతన్ని పట్టుకొని SC కేసు కూడా దానికి యాడ్ చేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రాజకీయ ద్రోహుల్ని మీరు ఎమ్మటేసుకొని మీకున్న ఇదిని కూడా పోగొట్టుకొని పుట్టగతులు లేకుండా మీకు మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోవాల్సి వచ్చింది. ఇందు మూలంగా మీరు కూడా అతన్ని నోరు కంట్రోల్లో పెట్టుకోమని కోరుతున్నామండి. రాజు గారు మాట్లాడిన అసభ్యమైన పదజాలం ఆంధ్ర రాష్ట్ర అమరావతి వేశ్యలు అని చెప్పి మాట్లాడారు. అమరావతి వేశ్యలు అని మాట్లాడారు. అందులో వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ కూతుళ్ళు వీళ్ళందరూ కూడా అందులోనే వస్తారు. కనీసం భారతీరెడ్డి గారు దీని మీద స్పందించి వాళ్ళ కార్యకర్తలను వాళ్ళని కానీ కొద్దిగా నోటిని అదుపులో పెట్టి మొన్న ఎలక్షన్స్లో 11 సీట్లకే పరిమితం చేశారు. ఇదే పదజాలం ఇదే విధంగా ఉంటే ఇక నెంబర్ 1 సీట్ అన్నట్టు ఒకటే సీట్ మిగిల్చే విధంగా రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకొని ఎలా మాట్లాడాలి, అభివృద్ధికి మీరు కూడా చేయూతనిచ్చి ముందుకు సాగాలి. ఎవరైతే ఈ పదజాలం వాడారో శ్రీనివాసరావు గారు అనే ఆయన్ని
కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసి సాక్షి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.